ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్, ఇలాంటి ఒక కోచింగ్ సెంటర్ బెంగళూరులో ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి అంటే మీ అందరికి తెలుసు, నేను ఈ యూపీఎస్సీ ఒకటి, సాఫ్ట్వేర్ ఒకటి కోచింగ్ సెంటర్స్ ఒక స్టూడెంట్ లాగా ఎంక్వైరీ కోసం వెళ్ళినట్టు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీళ్ళ ప్రొసీజర్ ఏంటి అనేది మీకు అప్డేట్ చేద్దామని నేను బెంగళూరులో దాదాపు ఒక 4-5 డేస్ తిరగడం జరిగింది. అది మీకు అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఉందండి. సో నేను అది నిజమా కాదా అని చెప్పి వాళ్ళ స్టూడెంట్స్ మాట్లాడడం జరిగింది. నేను జెన్యున్గా చెప్పండి మాట్లాడడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళు జెన్యున్గా ఫీడ్బ్యాక్ ఓకే, సూపర్గా ఉంది, చాలా బాగుంది, ఏమేమి ప్రాసెస్ చెప్పిన తర్వాత అంటే నేను ఫస్ట్ ఏం చేశానంటే ఫస్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, ఒక స్టూడెంట్ ఎంక్వైరీ లాగా. వెళ్ళిన తర్వాత మొత్తం అక్కడ ఏం చెప్తున్నారు ఏంటి అనేది, ఎలా వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు, ఎలా ప్లేస్మెంట్ చేస్తున్నారు, ఈ ప్రాసెస్ అంతా కనుక్కున్నాను. అంతా కనుక్కున్న తర్వాత ఇది నిజమా కాదా అని చెప్పి సైలెంట్గా బయటకు వచ్చేసాను. అప్పుడైతే స్టూడెంట్ లాగా వెళ్ళాను, బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత క్లాసెస్ అయిపోయిన దాకా మధ్యాహ్నం వెయిట్ చేసి కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు చెప్పింది అంటే నేను ఎలా క్రాస్ వెరిఫై చేసుకున్నానంటే వీళ్ళు చెప్పింది అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పినట్లు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఎందుకంటే చెప్పడం చాలామంది చెప్తారు అది చేస్తాము, మేము ఇది చేస్తాము, మీకు ఎందుకు 100% ప్లేస్మెంట్ అయిపోతుంది అని చాలామంది చెప్తారు. కానీ వాస్తవానికి రియాలిటీ ఏంటి ఇంప్లిమెంటేషన్ విషయంలో, ఎందుకంటే 100% జాబ్ అంటారు. సో జాబ్ ఎంతవరకు, కనీసం క్లాసెస్ కూడా సరిగ్గా చెప్పరు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మళ్ళీ స్టూడెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించి అసలు వీళ్ళ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ స్టూడెంట్స్ ఏమంటున్నారు, జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఎందుకు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నారు, అండ్ దానికి సంబంధించి ఆల్రెడీ నేను వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసి ఈ విధంగా నేను వచ్చాను, సివైసీ నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, జెన్యున్గా రివ్యూ ఇవ్వండి, చాలామందికి యూజ్ అవుతుందని చెప్పి వాళ్ళని తీసుకోవడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి రివ్యూ కూడా తీసుకున్నాను. ఆ ఇన్స్టిట్యూట్ పేరు చెప్పే ముందు మనము అసలు ఏం చెప్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు అనే విషయం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్ డెఫినెట్లీ చెప్పినట్టు ఇంప్లిమెంట్ చేసే ఇన్స్టిట్యూట్ ఉండడం ఎంతైనా మంచిది. అండ్ ఇక్కడ విషయానికి వస్తే వీళ్ళు మెయిన్గా ఏంటి అంటే 4 months ప్రోగ్రామ్, 6 months ప్రోగ్రామ్, 9 months ప్రోగ్రామ్, 12 months ప్రోగ్రామ్ అని 4 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళు రన్ చేస్తూ ఉన్నారు. అండ్ దీంట్లో ఏంటి అంటే ఫ్రెషర్కి జాబ్ ఇప్పించడం, ఒకవేళ కెరీర్ గ్యాప్ ఉన్నా వీళ్ళు ఎలా ప్లాన్ చేస్తారు ఏంటి అనేది. సో కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా వీళ్ళు జాబ్లు అనేవి వాళ్ళని ట్రైన్ చేసి ఇప్పిస్తున్నారు. ట్రైన్ చేయడం అంటే ఏదో మాటలు చెప్పినంత ఈజీ కాదు. వీళ్ళ టైం టేబుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో అండ్ ఇంకో విషయం, నేను అంతా బాగానే ఉంది, బ్యాచ్ సైజ్ కూడా కనుక్కున్నా, అది కూడా మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఇక్కడ వీళ్ళ టైం టేబుల్ ఏంటి అంటే మార్నింగ్ 9 to 6 మీరు కంపల్సరీ ఇన్స్టిట్యూట్లోనే ఉండాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇన్స్టిట్యూట్లో ఉండాల్సిందే. ఎందుకని మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 దాకా చేసేది ఏంటండి, మీరు భలే ఉన్నారు, బాగా చెప్తారు అంటే ఎవరైతే 9 to 6 ఉండి జాబ్ తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు. దీనికి సంబంధించి మార్నింగ్ 2 hours క్లాసు, ½ an hour బ్రేక్, మళ్ళీ తర్వాత వచ్చేసి ప్రాజెక్ట్ వచ్చేసి మళ్ళీ 4 hours. సో ఇలా ఏంటి అంటే వీళ్ళు ఫస్ట్ క్లాసు, తర్వాత ప్రాక్టీస్ సెషను 3 hours, తర్వాత ఒక 4 hours ప్రాజెక్టు. ఈ విధంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా హ్యాండ్ హోల్డింగ్. అంటే ఇక పక్క నుండి వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళు ఇంటర్వ్యూ వేరే చేయడం కానీ, వేరే ప్రాక్సీలు కానీ, ప్రాంప్టింగ్ కానీ చేయరు. 100% ఏంటి అంటే నువ్వే క్రాక్ చేయాలి. నువ్వు క్రాక్ చేయడానికి దగ్గరుండి వీళ్ళు ఏ విధంగా క్రాక్ చేయాలి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఎలాంటి ఇంటర్వ్యూస్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అండ్ అట్ ది సేమ్ టైం వీళ్ళకి దాదాపు 3500 వరకు కంపెనీస్ టైఅప్లో ఉన్నాయి. అది కాకుండా ఇంకా కూడా వీళ్ళు పర్సనల్ రెఫరెన్స్ కాంటాక్ట్ మీద కూడా పంపిస్తారు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, సరే ఇంత చేస్తూ ఉన్నారు, ఫీజు ఏమన్నా ఎక్కువ ఉందా అంటే ఫీజు కూడా చాలా మినిమల్ ఉంది. అండ్ నేను అనుకున్నాను ఇంత ఫీజు పెట్టి అంటే తక్కువ ఫీజు పెట్టారు, బెంగళూరుకి వీళ్ళు పెట్టిన ఫీజు అనేది తక్కువే ఉంది. అండ్ ఇంత తక్కువ పెట్టారు, మరి ఏ విధంగా వీళ్ళకి వర్కౌట్ అవుతుంది, బ్యాచ్ సైజ్ ఏమన్నా మన జే స్పైడర్స్, క్యూ స్పైడర్స్లో పెట్టినట్టు 250-300 మందిని ఏమన్నా పెడుతున్నారని చెప్పి అది కూడా అడగడం జరిగింది. స్టూడెంట్స్ని అడిగాను. సో వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే మ్యాక్సిమం 15-20 మెంబర్స్, మ్యాక్సిమం 15 to 20 మెంబర్స్ మాత్రం ఒక బ్యాచ్కి. సో ఎంత అంటే మార్నింగ్ నుంచి వీళ్ళని ట్రైన్ చేస్తూ 100% వీళ్ళకి ఉద్యోగం ఎలాగైనా తెప్పించాలని ప్లాన్ చేస్తూ వీళ్ళు ప్రొవైడ్ చేసేది ఏంటి అంటే మెయిన్గా జావా ఫుల్ స్టాక్ అండ్ యూఐ విత్ రియాక్ట్ జేఎస్ అండ్ వెబ్ డెవలప్మెంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళు స్టూడెంట్స్ చెప్పిన మాటలు నేను చెప్పడం కాదు, జెన్యూన్గా రివ్యూ ఇచ్చిన స్టూడెంట్స్ కూడా వీడియో కూడా నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను, మీరు చూడండి. రోజుకి ఎన్ని అవర్స్ మీరు ఇన్స్టిట్యూట్లో టైం స్పెండ్ చేస్తారు, ఎన్ని అవర్స్ క్లాస్ ఉంటుంది, ప్రాజెక్ట్ ఎన్ని అవర్స్ చూపిస్తారు? ఓకే సార్, ఇక్కడ 2 hours క్లాస్ చెప్తారు, మేము 4 hours to 5 hours మేము ప్రాక్టీస్ చేసుకుంటాం సార్. ఇక్కడికి వచ్చి డైలీ ప్రాక్టీస్ టైంలో మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఎలా చేస్తారు? ఇక్కడ మెంటర్స్ పెడతారు సార్, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అప్రోచ్ చేయాలి, మాకు ఏ డౌట్స్ అయితే వస్తాయో మేము వాళ్ళని అడిగి
డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటాం సార్. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, స్టడీ బ్యాక్గ్రౌండ్? బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ సార్. మరి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ నుంచి వచ్చారు, సో డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి అవును సార్. మీరు ఫుల్ స్టాక్ సైడ్ వెళ్తున్నారు. సో మీరు అంటే మీకు అర్థమవుతుందా, ప్రాక్టీస్ చేయగలుగుతున్నారా, కోడింగ్ రాయగలుగుతున్నారా? అర్థమవుతుంది సార్. నేను రోజుకి ప్రాక్టీస్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఇంకా ఫుల్ స్టాక్ నేర్చుకుంటేనే సార్ మనం ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ఏ కంపెనీలో అయినా మనం రెడీగా ఉండాలి కదా, ప్రతిదీ వాళ్ళు ఇచ్చే ప్రాసెస్ అంతా. సో అందుకే నేను ఫుల్ స్టాక్ తీసుకున్నాను. సో అర్థమయ్యే విధంగా చెప్తున్నారు, నేను కూడా మంచిగా ట్రైన్ అవుతున్నాను ఇక్కడ. ఓకే, అచీవర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు జాయిన్ అవ్వమంటారా వద్దంటారా? నేను పక్కా జాయిన్ అవ్వమని చెప్పాను సార్. ఓకే, జాబ్స్ వస్తున్నాయా మీ వేరే స్టూడెంట్స్కి కానీ వాళ్ళకి? వస్తున్నాను సార్. లైవ్ ప్రాజెక్ట్స్ ఇస్తున్నారా ఇక్కడ? సార్ ఇస్తున్నారు లైవ్ ప్రాజెక్ట్స్, అండ్ దగ్గర కూడా చేపిస్తారు కూడా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెంటర్స్ కూడా ఉంటారు, మీరు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. సో ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ఉంటుంది. ఓకే, సో అంటే చెప్పడం ఈజీగా ఉందా, మీకు అర్థమవుతుందా ఇక్కడ చెప్పి? వే ఆఫ్ టీచింగ్ వచ్చి బాగుంది, క్లియర్గా అండర్స్టాండింగ్ అవుతుంది. సో ఓవరాల్ గుడ్ అని చెప్తాను నా సైడ్ నుంచి. ఓకే, జెన్యున్ ఫీడ్బ్యాక్ అచీవర్స్ గురించి, అచీవర్స్ ఐటీ గురించి మీరేం చెప్తారు? హాయ్, నా పేరు శిరీష, నేను నెల్లూరు నుంచి వచ్చాను. యాక్చువల్గా నేను టీసీఎస్లో వర్క్ చేస్తున్నాను, బట్ ప్యారలల్గా నాకు ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేదు. సో అందువల్ల నేను ప్యారలల్గా ఇన్స్టిట్యూట్లో అటెండ్ అవుతూ ఆఫీస్కి వెళ్తూ రెండు ప్యారలల్గా మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను. వేరే ఇన్స్టిట్యూట్ ఎక్కడ చెక్ చేయలేదా? సో అన్నీ ఈ ఇయర్లో చాలా ఇన్స్టిట్యూట్లు చెక్ చేశాను, బట్ అన్ని ఇన్స్టిట్యూట్లలో వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ బాగాలేదు. అండ్ సమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ నేనే ఫైండ్ అవుట్ చేశానంటే ఇంకా వాళ్ళు టెక్నికల్గా ఏ రేంజ్లో ఉంటారో నాకు అర్థమైంది. ఇక్కడికి వచ్చి ఒక డెమో విన్నాను, అది నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకని ఈ ఇన్స్టిట్యూట్ బాగుంటుందని ఇక్కడే జాయిన్ అయ్యాను. సో ఫార్ ఎలా ఉంది, మీ డెసిషన్ కరెక్ట్ అనుకుంటున్నారా? చాలా కరెక్ట్ అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుగు మీడియం నుంచి వచ్చా, కానీ ఇక్కడ అంత ఇంగ్లీష్లో చెప్తున్నారు. కానీ ఏదన్నా డౌట్స్ వచ్చినా సార్ వాళ్ళందరూ బాగా రెస్పాండ్ అవుతారు. అందువల్ల లాంగ్వేజెస్ అయినా కూడా తెలుగులో చెప్పేదానికి ట్రై చేస్తారు, కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇంగ్లీష్ చేసి అందరికీ చెప్తుంటారు. ప్రిన్సెస్లో అంతా ఇంగ్లీష్లో మాట్లాడనేసి కమ్యూనికేషన్ ఇంక్రీజ్ చేయమనేసి అందరూ చెప్తుంటారు. సో డిగ్రీ నుంచి వచ్చావు కదా, బ్యాక్గ్రౌండ్ డిగ్రీ నుంచి కదా, సో నీకు నేర్చుకోగలుగుతున్నావు, ప్రాక్టీస్ చేయగలుగుతున్నావు? అవును సార్, నేను ఫస్ట్ డిగ్రీలో చదివేటప్పుడు మాకు అంతగా ప్రాక్టికల్స్ ఏమి లేవు. జస్ట్ డిగ్రీ అంటే ఒక ఎగ్జామ్ మాత్రం అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది చాలా నాలెడ్జ్ నేర్చుకోవాలనేసి. సో ఇక్కడ అంత నాలెడ్జ్ నేర్పిస్తాను. ఇప్పటి వరకు ఎంతవరకు నేర్చుకోగలిగావు, రాస్తున్నావు కోడింగ్ అనేది? ఎస్ సార్, కంపల్సరీ ఇక్కడికి వచ్చినాక నేర్పించారు, ప్రాజెక్ట్స్ ఇచ్చారు, లైవ్ ప్రాజెక్ట్స్ ఇచ్చారు. సో మొత్తం దగ్గర నుండి సార్ అంతా మెంటర్స్ అంతా మాకు నేర్పించడానికి ప్రయత్నిస్తారు. ఆఫ్టర్ ఆల్ ఒక 7 hours వరకు వర్క్ చేస్తామండి ఇక్కడ. ఓకే, ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ అచీవర్స్ ఐటీ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు. బెంగళూరులో 2 లొకేషన్స్లో ఉంది ఈ అచీవర్స్ ఐటీ ఇన్స్టిట్యూట్ అనేది. అండ్ డెఫినెట్లీ ఇక్కడ ఏంటి అంటే నేను చెప్పడం అని కాదు, కానీ నేను వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ వాళ్ళు చెప్పినప్పుడు కానీ జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఒక మంచి ఇన్స్టిట్యూట్, ఒక మంచి ప్రాసెస్ ఉన్నప్పుడు అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొక విషయం నేను బెంగళూరులో గమనించింది ఏంటంటే, మనము గూగుల్ ద్వారా చూసి ఆన్లైన్లో చూసిన ఇన్స్టిట్యూట్ కంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్తే ఇంతకీ 50 times ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. నేను డైరెక్ట్గా వెళ్ళిన దగ్గర చూస్తే గూగుల్లో కానీ ఆన్లైన్లో కానీ మనం వెతికే దానికంటే కూడా ఆఫ్లైన్లో ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ అనేవి 50 times ఎక్కువ ఉన్నాయి. కానీ జెన్యూన్గా సపోర్ట్ చేసేది చిన్న ఇన్స్టిట్యూట్ అయినా పెద్ద ఇన్స్టిట్యూట్ అయినా ఖచ్చితంగా మన ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది ఏంటి అంటే జాబ్ కావాలి. జాబ్ కావాలి అంటే రైట్ గైడెన్స్ ఉండాలి. ఈ విధంగా పక్కన ఉండి మీరు ఎంకరేజ్ చేస్తూ జాబ్ తెచ్చుకునేలాగా చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి నేను ఖచ్చితంగా చాలామంది స్టూడెంట్స్ కూడా అడుగుతూ ఉన్నారు, మీరు వెళ్ళొచ్చారు కదా ఒక ఇన్స్టిట్యూట్ అంటున్నారు, ఏ ఇన్స్టిట్యూట్ అని. సో ఇదేమీ బ్యాచ్ సైజ్ 200-300 కాదు, 15 to 20 members మాత్రమే ఉన్నారు. 100% మనకు దగ్గరుండి మార్నింగ్ టు ఈవినింగ్ సపోర్ట్ చేస్తూ, అండ్ తక్కువ మంది కాబట్టి ఎనీ టైం ఫ్యాకల్టీ అవైలబిలిటీ. ఓకే, మీరు ఎప్పుడు డౌట్స్ వచ్చినా కానీ ఇమ్మీడియట్గా అక్కడే ఉండి అంటే ఇమ్మీడియట్గా మీ డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటారు. దగ్గర జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో దాని గురించి మీరు డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ విత్ డైరెక్ట్లీ ఇన్స్టిట్యూట్ అచీవర్స్ ఐటీ విచ్ ఈస్ లొకేటెడ్ ఎట్ బెంగళూరు, BTM దగ్గర అండ్ మారతాలి దగ్గర 2 locations దగ్గర ఈ అచీవర్స్ ఐటీ అనేది ఉంది.
ఒకసారి ప్లాన్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన ఫుల్ అడ్రస్ అయ్యప్ప లేఅవుట్, చంద్ర లేఅవుట్, మార్తాలి, బెంగళూరు, కర్ణాటక 5,37,000. ఇదైతే వీళ్ళ లొకేషన్. ఒకసారి మీరు అటువైపు వెళ్తే ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్తో, అంటే ఓన్లీ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్తోనే కాదు, స్టూడెంట్స్ జనరల్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని అప్పుడు మీకు హార్ట్ఫుల్గా అనిపిస్తుంది. నేను చెప్పింది, నేను రీసెర్చ్ చేసింది కరెక్టే, సివైసి వన్యరాజ్ చెప్పింది నిజమా కాదా అనేది మీకే అర్థమవుతుంది. ఓకే, ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.